లండన్ ముస్లిం సామాజిక వర్గానికి ఇప్పుడు అది ఒక కీలకమైనటువంటి స్థానం. పాకిస్తాన్ నుంచి అక్కడికి వెళ్ళి శరణార్థులుగా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడికి వెళ్ళిన శరణార్థులు, బంగ్లాదేశ్ నుంచి అక్కడికి వెళ్ళిన శరణార్థులు 2 తరాలుగా క్రమంగా వాళ్ళ సంఖ్య పెరగడంతో ఇప్పుడు లండన్ మేయర్ కేవలం ముస్లిం మాత్రమే గెలుస్తారు, ఇంకొకళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. బ్రిటన్కి సంబంధించినటువంటి అంటే బ్రిటన్ మూలాలు ఉన్నటువంటి పాకిస్తానీ లేదా బ్రిటన్ మూలాలు ఉన్నటువంటి ముస్లిం అన్నటువంటి కోణంలోనే నడుస్తుంది. ఇప్పుడు తాజాగా అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి మరికొన్ని అవకాశాలు కల్పిస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి మేయర్ ప్రకటించారు. 46,000 కొత్త గృహాలు కట్టిస్తాం అని చెప్పేసి ప్రకటించారు. మసీదు సమీపంలోనే కట్టించిస్తామంటూ సాదిక్ ఖాన్ మేయర్ తాజాగా ప్రకటించడంతో క్రమంగా ప్రపంచవ్యాప్త ముస్లింలు బ్రిటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బ్రిటన్లోని దాదాపు 11 నగరాల్లో ముస్లిం సామాజిక వర్గం సంబంధించిన ఆధిపత్యం సాధ్యమైంది. అక్కడ వాళ్ళ నగరాలలో మేయర్లుగా ఎన్నికవుతున్నటువంటి నేపథ్యంలో క్రైస్తవ రాజ్యం కాస్త ముస్లిం రాజ్యం కింద క్రమంగా మారుతూ వస్తున్నటువంటిది అన్నది స్పష్టంగా కనబడుతోంది.